పంజర్లే పంజర్లే. ఏం చేస్తున్నావురా? కాంతారావు అనియా, ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కాంతారావు కాదురా, కాంతారా. ఏదో ఒకట్లే. ఎందుకురా కందిరీగలు కొట్టినట్టు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అయ్యా, ఇది మెథడ్ యాక్టింగ్. ఏంటి మెథడ్ యాక్టింగ్? మెథడ్ యాక్టింగ్ కాదు, మెంటల్ యాక్టింగ్ లా ఉంది. ఇంట్లో ప్రాక్టీస్ చేసావు ఓకే, ఎక్కడైనా రోడ్డు పైన ప్రాక్టీస్ చేసావు అనుకో, ఈడెవడో మెంటలోడ్ అని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ వేసేస్తారు. నేను స్టార్ అయిపోతాను. నీకు కుళ్ళు. ఏంటి నాకు కుళ్ళు? మరే అనియా, ఎవరనుకుంటా? అదేరా మొన్న పెళ్లి చూపులకి వెళ్ళా అని చెప్పాగా, స్వీటీ. సెట్ అయిపోయిందా? లేదురా, అబ్జర్వేషన్ ఉంది. అబ్జర్వేషన్ అర్థం కాలేదనియా. ఏం లేదురా, మైండ్ సెట్ అవుతుంది లేదో అని చెప్పి కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక డిసైడ్ అవుదాం అని చెప్పింది. ఓహో, ఈ రోజుల్లో అదే ట్రెండ్ అనియా? అవును. ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నారా? అంటే వానస్ మాకు తెలిసిన వాళ్ళండి, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. మేమైతే బాగా చూసుకుంటాం అని చెప్పి తక్కువ రేటుకి మాకు ఇచ్చారు. ఓ, లేట్ చేయకుండా మన ఇద్దరు వెళ్ళి మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం పదండి. చూడ్డానికి బాగానన్నా ఒక గుంట కూడా పడట్లేదంట అనుకునేవాడిని. ఈడింత తెంగన్నా కూడా, కానీ ఇప్పుడే నాకు అర్థమైంది. మైదా పిండి రేటు తెలుసుకోలేడు, ఈడు మైండ్ సెట్లు తెలుసుకుంటాడంట. మైండ్ సెట్లు. ఏంటి రూమ్ లో ఒక్క మందు బాటిల్ కూడా కనిపించట్లేదు? కొంప తీసి మందు గట్ట తాగనండి. సిగరెట్ తాగనండి. పోనీ నీళ్ళైనా తాగుతారా? అది కూడా లేదా? లీటర్లు తాగుతానండి. అంటే డైజెషన్ ప్రాబ్లం, డాక్టర్ తాగమన్నాడండి. అసలు ఏమి చేయకుండా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐ మీన్ వీకెండ్స్ లో అలా. ఏముంటదండి, వీకెండ్ వచ్చిందనుకో, వీక్ మొత్తం వేసుకుని బట్టలు ఆ రోజు ఉతుక్కుంటా, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటా, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుంటా. ఇవన్నీ చేయగా టైం మిగిలింది అనుకోండి, ఏ ఓటీటీలో కొత్త సినిమా పెడతారుగా, అది చూస్తూ కాలక్షేపం చేస్తా. అంటే వీకెండ్స్ కి పబ్స్ కి పార్టీస్ కి వెళ్ళరా? అయ్యో, అలాంటి అలవాట్లు లేవండి. అలవాటు లేకపోవడం కాదు, ఆ ఏజ్ దాటిపోయింది. రెంటిచ్చి మళ్ళీ దరిద్రులు ఇంట్లో పెట్టుకున్నా. అవును, మీరు పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారు? ఏముంటదిలేండి, ఆఫీస్లో లోన్ పెట్టుకొని ఒక ఫ్లాట్ తీసుకుంటా, కొంచెం డౌన్ పేమెంట్ కట్టి ఒక కారు కొంటా. ఎప్పుడైనా ఊరు వెళ్ళాలనుకోండి, ట్రైన్ టికెట్లు దొరకవు, బస్కి అయితే ఎక్కువ డబ్బులు అవుతాయి, అంత మనం పెట్టలేం కాబట్టి కారు బెటరు. రోజు మా ఆవిడ లంచ్ బాక్స్ ఇచ్చింది అనుకోండి, లంచ్ టైంలో తృప్తిగా తింటా. క్యాంటీన్ ఫుడ్ తినలేకపోతుందండి, ఆ బాధ కూడా తప్పుతుంది. ఒక సంవత్సరంలో పిల్లలు, ఆ తర్వాత స్కూళ్ళు, ఆ తర్వాత వాళ్ళ చదువులు, పుస్తకాలు, యూనిఫామ్లు, అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇవన్నీ ఊహించుకుంటే చాలా అద్భుతంగా ఉంది కదా? ఆహా, భయంగా ఉంది. అదేంటండి అలా అంటున్నారు? మరి మీరెలా అనుకుంటున్నారు? పెళ్ళైన తర్వాత హస్బెండ్ తో హనీమూన్, అక్కడ పిక్స్ తీసి స్నాప్చాట్ అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. తర్వాత ప్రతి వీకెండ్ కి అవుటింగ్, హస్బెండ్ తో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఇదంతా చూస్తున్న నా సోషల్ మీడియా ఫాలోవర్స్, అబ్బా ఏం ఎంజాయ్ చేస్తుంది అని అనుకోవాలి. అలా మీకేం అనిపించదా? భక్త, మీ వయసు 23, మీకు అలానే అనిపిస్తుంది. ఆయన వయసు 33, ఆయనకి అలానే అనిపిస్తుంది. నాకు నిన్ను చంపాలనిపిస్తుంది.